ఈ పచ్చడికే సాయమా ఎండి చేప కానీ కాలిస్తే మోత మోగేది. అందరికీ నమస్కారం. ఈరోజు వంకాయ రోటి పచ్చడి చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో చూడండి. చాలా రుచికరమైన వంట. వంకాయ రోటి పచ్చడిలో కావాల్సిన సరుకులు: 2 గుండ్రపు వంకాయలు, 2 టమాటాలు, 15 పచ్చిమిరకాయలు, 1 పెద్దుల్లిపాయ, 1 గోలికాయ చింతపండు, 6 చిన్నుల్లిపాయ రెబ్బలు, 1/2 చెంచా జీలకర్ర, కొంచెం కొత్తిమీర, 50 గ్రాముల మంచి నూనె, 1 చెంచా ఉప్పు, 2 చెంచాలు తాలింపు గింజలు, 1 ఎండుమిరకాయ. ముందుగా వంకాయకి ఇట్ట పలసగా నూనె రాసుకొని నుప్పుల మీద కాల్చుకోవాలి. ఇంకొక ఏపుని ఇట్ట తిరగేసుకుంటూ ఉండాలి. అప్పుడు ముక్క లోన ఉడికిద్ది అన్నమాట. కాలిని తీసేసుకుందాం. వంకాయలు చల్లారేలోపు మిరగాయలు వేయించుకుందాం. దాకా కాగింది, నూనె పోసుకుందాం. నూనె కాగింది, పచ్చిమిరకాయలు ఇట్ట ఇరగ తీసుకొని వేపుకుందాం. ఇట్ట ఇరగ తీసుకోవాలి, కాకపోతే పట పట మంట మొహం చిందిద్దని ఇట్ట దోరగా వేపుకోవాలి. చక్కగా ముడతొచ్చేదా కాయ వేపుకోవాలి. ముక్కలు వేగిపోయినవి తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే నూనెలో టమాటా ముక్కలు వేపుకుందాం. ఇదిగోనండి, ఇలా వేపుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గేదాకా మగ్గితే రుచిగా ఉంటుంది అన్నమాట. పక్కన పెట్టుకుందాం. వంకాయలు కాల్చినవి ఉన్నాయి కదా, ఇట్ట తోలు తీసేసి గుజ్జు పక్కన పెట్టుకుందాం. ఇట్ట తోలు తీసేసేసి ఈ పొరంతా తీసేసేసి పచ్చడి చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇట్ట తోలు వచ్చేసిద్ది అన్నమాట. అప్పుడు మనకు కండగా వచ్చేసిద్ది అన్నమాట. ఇప్పుడు పచ్చడి నూరుకుందాం. ఇప్పుడు చెంచా ఉప్పు వేసుకుందాం. కళ్ళుప్పు కాబట్టి ఇట్లా నూరుకుంటున్నాం. ఇప్పుడు మనం చింతపండు వేసుకోవాలి. ఉప్పు చింతపండు బాగా మెత్తగా నలిగేదాకా నూరుకోవాలి. ఉప్పు చింతపండు నలిగిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. పచ్చిమిరకాయలు నూరుకుందాం. పచ్చిమిరకాయలు నలిగిపోయినాయి, టమాటా ముక్కలు వేసుకుందాం. చింతపండు తొక్కి పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు వేసుకుందాం. ఈ ముక్కలో కలిసిపోయేదాకా నూరుకుందాం. ఇప్పుడు కాల్చిపెట్టిన వంకాయలు ఉన్నాయి కదా, అవి వేసుకుందాం. బాగా నలిగేటట్టు కలిసేటట్టు నూరుకుందాం. వేసుకుందాం. ఇప్పుడు చిన్నపాయ రెబ్బలు వేసుకుందాం. పెద్దలపాయ నలిగిపోయింది, జీలకర్ర వేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. ఇందాక నూరి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా, ఇప్పుడు దీంట్లో కలుపుకుందాం. ఈ పచ్చడి అయిపోయింది, ఇటు తీసేసుకుందాం. పచ్చడి నూరటం అయిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. తాలింపు పెట్టుకుందాం. బాండీ పెట్టుకుందాం. నూనె పోసుకుందాం. ఎండుమిరకాయలు వేసుకుందాం. ఇప్పుడు చిన్నుల్లిపాయ,
తిరుమల దినుసులు వేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. చల్లే చాలు చాలు చేయమ్మా, మళ్ళీ పచ్చడి టేస్ట్ పోద్ది. పచ్చడి సువాసన అయితే గుమగుమలాడిపోతున్నామా? తిని చూద్దాం. చిన్న ముద్ద పట్టిన చాయమ్మా, టమాటా కూడా వేసినట్టు ఉండవుగా? వేసా. బ్రహ్మాండంగా ఉంటావా? సూపర్గా ఉందండి. కొంచెం మంట ఎక్కువైంది, తింటానికి మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. కొంచెం మంట ఎక్కువైందా కానీ భలే రుచిగా ఉంది. అయిపోతుందిగా, సరిపోయింది. మంట చంపేసిద్ది నెయ్యి, బాగుంటుంది. పచ్చడి టేస్ట్ చేద్దాం నెయ్యి వేసుకుంటే. ఇవేమి నెయ్యి వేస్తావు? నెయ్యి వేసుకోవాలి, అరుగుదల. సరే నువ్వు చెప్పావు, కొంచెం నెయ్యి వేద్దామా? నెయ్యితో కూడా నెంబర్ 1 ఉందామా? నెయ్యితో బాగుంటుంది పచ్చట్లోకి నెయ్యి. పచ్చళ్ళలో దినుసులు ఏది ముందేసింది ఏది వెనకేసిందో చూడండి, అదే విధంగా చేసుకోండి. టేస్ట్ అయితే మాత్రం ఎవరైనా మంట తక్కువ తినేవాళ్ళు ఉంటే ఓ మిరకాయ తక్కువ వేసుకోండి. మంటనే సరిపోయిందను? ఇష్టం సరిపోయింది సార్. నెయ్యి వేసిన కన్నా ఉట్టిదే బాగుంది పచ్చడే. అవును, బ్రహ్మాండంగా ఉంది. టమాటా వేసింది కదా. అవును. షాయిమ్ గారి సంగతే ఏముంది, రోడ్డు పచ్చడి చేసాక తినండి. అలా పెరిగాయి కొంచెం. ఎప్పుడు అయిపోయిందా? మనం సేపు సమయ 2 నిమిషాలు పీకేయటమేను. షైమా, మధ్యాహ్నం పొలం కూడా ఈ పచ్చడి వేసురా. బ్రహ్మాండంగా ఉంది. పొలాల మీద తినే బాగుంటుంది. ఉప్పు పొలాల మీదకి అయితే వెళ్తానే ఉండిద్దండి. మధ్యాహ్నం పొలంలో కూడా ఈ పచ్చడే కట్టు. పొలాల మీదకి కూర కంటే పచ్చడి భలే ఉంటాయి. ఏనా? అందులో రోడ్డు పచ్చడి ఇంకా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడికే సాయమా ఎండి చేప కానీ కాలిస్తే మోత మోయేది. ఎండి చేప కాలకూడదు మరి నాన్నకే. ఎండి చేప కానీ కాలిస్తే సవాళ్ళు వేసిద్ది, నీకు ఆగిపోయినా ఆగదు. ఇంట్లో కూరలన్నీ వండినా కానీ పచ్చడి ఉండాల్సిందే. రోడ్డు పచ్చడి పోతే మరి రోడ్డు పచ్చడి లేకపోతే బాగోదు. అన్నం సైలెంట్ దీన్ని వెళ్తాం. రోడ్డు పచ్చడి అయితే రోడ్డు పచ్చడి ఉంటే అబ్బా అంటాం ఒకసారి అన్న. అది రోడ్డు పచ్చడి గొప్పతనం. చాయమ్మా, ఏం కమ్మగా వండి పెట్టా. పచ్చడైనా కానీ పచ్చడే లేదు. పచ్చడైనా కానీ అమృతం ఉన్నట్టున్నాను మా అమ్మ చేస్తే. చాలా బాగుంది. వాటర్ తాగామా? నువ్వు మర్చిపోకుండా పొలం వేసారా పచ్చడి? వేసుకొస్తా. విన్నావా? చూశారు కదండి, ఇంతవరకు ఏ వంటలో ఏం తినాలని చెప్పి పెద్దోళ్ళు పిల్లలకి దగ్గర కూర్చుని పెట్టేవాళ్ళండి. మరి దీని ఇది వేసుకో ఇది వేసుకో ఇది బాగుండిద్ది అని చెప్పి. ఇప్పుడు కూడా మా నాన్న తినేటప్పుడు ఏదన్నా కోడి మాంసం కానీ ఏదన్నా వేసినప్పుడు దాంట్లోకి ఇదిగో ఈ గుండెకాయ నువ్వు తిని కందనకాయ నువ్వు తిని నాకు వేస్తూ ఉంటాడు. అలాగే పెద్దవాళ్ళు కూర్చుని పిల్లలకి చెబుతూ ఉంటే ఏమైందంటే వాళ్ళకి అలవాట్లు ఏర్పడతాయి అన్నమాట. ఎలా ఉండాలి ఏంటనేది. మళ్ళీ వాళ్ళ భవిష్యత్తు తరాలకి వాళ్ళు ఎవరైతే పెద్దల ద్వారా మనం తెలుసుకున్నామో అవి మన పిల్లలు చెబుతూ ఉంటాం అనమాట. అదేవిధంగా మనం ఏ విధంగా అయితే తల్లిదండ్రులు చూసుకుంటున్నామో మన పిల్లలు కూడా మనల్ని అదే విధంగా చూసుకుంటారు. కాబట్టి అందరూ కూడా మీకు తోచినంతలో మీకు తీరినంతలో ఈ విధంగా గడపడానికి ట్రై చేయండి. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.